వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి తమంజ రైడర్. ఈరోజు ఫ్రైడే నైట్ 7 కల్లా స్టార్ట్ అవుతున్నాను బైక్ ట్యాక్సీ చేయడానికి. సో నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మరి బెంగళూరు నైట్ లైఫ్ మొత్తం చూపిస్తాను. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఫోర్ సో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఊబర్లో. ఇది 3.9 కిలోమీటర్స్కి 13 మినిట్స్ చూపిస్తుంది. హియర్ ఆన్లైన్ పేమెంట్ ఏం చెప్పుకొని వెళ్తుంది. ఆన్లైన్ పేమెంట్. ఇంకో కస్టమర్ మరి రెడీ అంటే ఇంకో ఆర్డర్ ఆల్రెడీ వచ్చేసింది. వన్ ఫైవ్ हाँ 2 दिन से हो रहा है ऐसा. हाँ ऐसा आएगा बट just need to check this one. Sometimes you will get the amount credited back to your account. This type of UPI issues are happening from past 2 to 3 days. I have not stepped out for 2-3 days. This is the first time after a really long time I stepped out. థ్యాంక్ యూ. పేమెంట్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి ఈ మధ్య. కస్టమర్ ముందరికి పోతానే ఉంది లైవ్ లొకేషన్లో. kilometers 7 minutes. Thank you. ఈ కస్టమర్ డ్రాప్ చేసే లోపల ఇంకో కస్టమర్ క్యాన్సిల్ చేసేసాడు. సరే ఊబర్ చెక్ అగైన్. లూలు ఇంకా 8 కూడా కాలేదు. 7:59 అర్నింగ్స్. 1 అవర్లో అర్నింగ్స్ ఫ్రైడే నైట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. 4 ట్రిప్స్ చేశాను ఆల్రెడీ. 198.96 ఆల్మోస్ట్ 200 1 అవర్లో. పెట్రోల్ ఆల్రెడీ 20 కిలోమీటర్స్ తిరిగామన్నమాట. ఇలా ఉంటుంది ఫ్రైడే నైట్. చిన్న స్నాక్ బ్రేక్ తీసుకొని మరీ రైడ్స్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు కర్ణాటకలో ఏదో తేరు జరుగుతుంది. దానికోసం మొత్తం సిటీ మొత్తం లైట్స్తో డెకరేషన్ చేశారు.
6 ఆర్డర్స్ చేస్తే ఇక్కడే తిరుక్కుంటా ఉన్నాను అనమాట. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పుడు విల్సన్ గార్డెన్కి వచ్చింది. 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో సిటీలోకి ఎంటర్ అయిపోతాం. టోటల్ నైట్ చేస్తాను. అలాగే హైకోర్టు అప్డేట్ ఏంటి అనేది నేను ర్యాపిడో వాళ్ళకి కాల్ చేశాను అనమాట. ర్యాపిడో టీమ్కి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియో మధ్యలో చెప్తాను. 5919. సో ఇది వచ్చేసి 9.7 కిలోమీటర్స్ 31 మినిట్స్ పడుతుంది. విల్సన్ గార్డెన్ నుంచి ఎంజీ రోడ్కి వచ్చాను. ఎంజీ రోడ్ నుంచి బ్రిగేడ్ రోడ్. ఇది ఎంత బాగా డెకరేట్ చేశారండి చూడండి. అసలు 10 అయింది, ఇంకా 10:09. స్నిచ్ కంపెనీ వాళ్ళు లైట్స్తో ఫుల్గా డెకరేట్ చేశారు. 10 దాటింది. ఒక 350 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది పెట్రోల్ పోగా. ఎక్కడైనా బోన్ చేసి మళ్ళీ రైడ్స్ నైట్ అంతా చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు చాలా రోజులు అయింది ఫుల్ నైట్ చేసి. సో నైట్ మొత్తం చేసి అర్నింగ్స్ చూపిస్తాను. అలాగే బ్యూటిఫుల్ బెంగళూరు నైట్ లైఫ్ మొత్తం చూపిస్తాను. ఈ క్రౌడ్ 2:30 వరకు ఉంటుంది ముందైతే. ఇప్పుడు 1:32 వరకు కూడా ఉండొచ్చు, చూద్దాం. ఇట్లాంటి చోట్ల అంటే ఎంజీ రోడ్ నుంచి షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ చేసుకోవడం చాలా చాలా బెటర్. బోన్ చేసి ఆన్ చేయగానే ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. ఎస్జీ పాలియాకి వెళ్ళాలి శాంతవర నగర్ నుంచి. ఇక్కడ నుంచి 7.1 కిలోమీటర్స్ అనుకుంటా. 6.8 కిలోమీటర్స్ 20 మినిట్స్ పడుతుంది. టైము 10:38. ఎస్జీ పాలలో డ్రాప్ అయితే అయింది. కరెక్ట్ 11 అవుతుంది టైము. ఇప్పటివరకు 482 ఊబర్లో, ఒక 42 రూపీస్ ర్యాపిడోలో. ఇంకా ఇప్పుడు ఎస్జీ పాలెకి వచ్చాం కాబట్టి ఎస్జీ పాలె, తావేరకరే, తర్వాత కోరమంగళ ఈ ఏరియాల్లో షార్ట్ డిస్టెన్స్ రైడ్స్ చేసుకుంటే బెటర్ అనమాట. లాంగ్ డిస్టెన్స్ యాక్సెప్ట్ చేయను. యాక్చువల్గా 11 అవుతుంది. ఒక 12-12:30 వరకు లాంగ్ డిస్టెన్స్ చేసుకోవచ్చు. చూస్తాను. ఒక లాంగ్ డిస్టెన్స్ మరీ ఎక్కడికో లోపు అనుకుంటే యాక్సెప్ట్ చేయను. టువర్డ్స్ మెజెస్టిక్కో లేకపోతే ఎంజీ రోడ్డు ఇటు సైడ్ ఉంటే, ఈవెన్ మారుతల్లికి కూడా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు ఈ టైంలో. మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా మనకు ఇటు సైడ్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. సో నైట్ ఇస్ స్టిల్ యంగ్. 11 మొత్తం నైట్ లైఫ్ కూడా మీకు చూపిస్తాను. రోజు అన్ని వీడియోలు చూపించినట్టే నైట్ లైఫ్ ఈ వీడియోలో కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాను. సో వీడియోని పూర్తి వరకు చూడండి. వెంటనే మనకు ఇంకొక రైడ్ వచ్చేసింది విల్సన్ గార్డెన్కి. 3.5 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఈ టైంలో. 11:16 పార్టీ టైం 12:30 అయింది ఎగ్జాక్ట్గా. సో మళ్ళీ కోరమంగళ దగ్గర ఉన్నాం. నైట్ లైఫ్ కోరమంగళ 12:30కి. అందరూ ఇప్పుడే పబ్బుల నుంచి బయటకు వస్తూ ఉంటారు. అప్పటి నుంచి ఒక 10-15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. అన్నీ లాంగ్ డిస్టెన్స్ వస్తున్నాయి. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయినామంటే అక్కడ నుంచి ఆర్డర్స్ రావు. మరి ఒక 10-15 కిలోమీటర్లు ఎన్నికి రావాల్సి వస్తుంది. దానికోసం షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. రేపు సాటర్డే కదా, సో ఈరోజు అందరూ చిల్ అవ్వడానికి బయటకు వస్తారనమాట. ముందే ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. 38-39 వరకు వస్తుంది బెంగళూరు క్లైమేట్. సో నైట్ టైం చిల్గా ఉంటుంది కాబట్టి కూల్గా అందరూ బయట తిరుగుతూ ఉంటారు. హైకోర్టు డెసిషన్ ఏమొచ్చిందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. ఇంకా హైకోర్టు అనేది డెసిషన్ అయితే ఇవ్వలేదు. కోర్టు హియరింగ్ వచ్చేసి మళ్ళీ పోస్ట్పోన్ అయింది.
ఎప్పటికీ అనేది డేట్ అయితే ఇవ్వలేదు. నేను ర్యాపిడో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు 3-4 డేస్ అవుతుంది సార్, ఏదో వాళ్ళు అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమో అడిగారు కోర్టు వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. సో మనం కోర్టు ప్రొటెక్షన్ ఇంకా ఉంది. కోర్టు డెసిషన్ ఇచ్చే వరకు స్టేట్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కూడా బైక్ ట్యాక్సీస్ ని బ్యాన్ చేయలేదు. సో ప్రస్తుతానికి లీగల్ గా మనం బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. ఏమన్నా ఇబ్బంది అయితే మనకు పోలీసులు కంపల్సరీ హెల్ప్ చేస్తారు. ఏమైనా డెసిషన్ వచ్చిందంటే నేనే మీకు ఇమీడియట్ గా వీడియో పెట్టి చెప్తాను. సో ఎవరు భయపడకోకుండా ఇంకా బైక్ ట్యాక్సీ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి. Ragini. They put the barricades. I requested the police person and came here. 5133. I don't want to get this on it. Here? Thank you. ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఒక సబ్స్క్రైబర్ కలుస్తా అన్నాడు ఇక్కడ కోరమంగళ సోషల్ దగ్గర, దానికోసం వెయిటింగ్. మళ్ళీ కోరమంగళకి ఏం డ్రెస్సులు రా బాబోయ్. అన్నీ లాంగ్ డిస్టెన్స్ వస్తున్నాయి, యాక్సెప్ట్ చేయట్లేదు. షార్ట్ డిస్టెన్స్ వస్తే చేసుకుందామని చూస్తున్నా. టైము 1:32, టైము 2:45. ఫోరం దగ్గర ఇది పరిస్థితి. హ్యాంగ్ అవుట్ అవడానికి అందరూ ఇక్కడ వస్తారనమాట. బెలూన్స్తో ఆడుకుంటున్నాం రాత్రి 2 గంటలకి. టైం 5:20. పిలిచే చూడండి అమ్మాయి ట్రాన్స్జెండర్స్. టైము 5:36. నైట్ అంతా అంటే 4 o'clock వరకు కంటిన్యూస్గా చేశాను. ఆ కోరమంగళలో కొంచెంసేపు వెయిట్ చేయడం తప్పించి 1 hour అట్లా వేస్ట్ చేసింటాను. అంటే షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్సే చేద్దాము అనుకుని, షార్ట్ డిస్టెన్స్ రాకుంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయకుండా వెయిట్ చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది.
ಲೊಕೇಶನ್ ಕರೆಕ್ಟ್ ಇದೆ ಅಲ್ವಾ? ಹತ್ರ ಎತ್ರ ಇಲ್ಲ. ಕೂರಿಸಿ ಹೋಗೋದೇ ಅದು ಬೀಚ್ ಹತ್ರ ನಿಂದೆ. ಬರಂಗಿಲ್ಲ ಹೌದಾ? 55 ಓಕೆ 400 meters. ಚೇಂಜ್ ಇಲ್ಲ. ಫೋನ್ಪೇ ಗೂಗಲ್ ಪೇ ಚೇಂಜ್ ಇಲ್ಲ. 25 ಹಾಂ 20 ಕೊಡು. ಹಾಂ ఓకే. దిస్ 400 meters. పాపం ఏజ్ అయినా నడవలేదు కాబట్టి ఇదే నా షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్డర్ అనమాట. జస్ట్ 2 minutes వేస్ట్. ಇಲ್ಲೇ ತೋರಿಸ್ತದೆ. ಏನು ಪಿ ಜಿ ಹೆಸರೇನು? ನಾನು ನೋಡಿಲ್ಲ, ಮೊಮ್ಮಕ್ಕಳು. ಹಾಂ ಲೊಕೇಶನ್ ಇಲ್ಲೇ ಹಾಕಿದ್ರೆ ಓಕೆ. ವಿಂಧ್ಯಾ ಪಿ ಜಿ ಅದು ಅದೇ ವಿಂಧ್ಯಾ ಪಿ ಜಿ. ಹಾಂ ಇಲ್ಲೇ ಇರ್ತೈತೆ. ಡ್ರಾಪ್ ಮಾಡಬೇಕಾ ಅಲ್ಲಿ ಡ್ರಾಪ್ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲಿ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ, ಬಂದೀಗ. ಹಾಂ ಅವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ವಿಂಧ್ಯಾ ಪಿ ಜಿ ಅಂತ. ಹಾಂ మార్నింగ్ అయితే ఇంటికి వచ్చేసాను. ఎన్ని అవర్స్ డ్రైవింగ్ చేశాను చూపిస్తా. మనం 12 అవర్స్లో 2 hours 38 minutes ఇంకా మిగిలిందనమాట. అంటే దాదాపుగా 9.5 hours మనం ఆన్లైన్లో ఉన్నాం, అంటే డ్రైవింగ్ చేసామన్నమాట. 9.5 hours డ్రైవింగ్ చేస్తే మనకు అర్నింగ్ ఎంత వచ్చిందో చూపిస్తాను. ఆఫ్లైన్ వెళ్ళిపోయి చాలాసేపు ఆన్లైన్లోనే ఉన్నాను. ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. నిన్న ఫ్రైడే 7 o'clock స్టార్ట్ చేసి 8.5 hours, అంటే 7 నుంచి 4 వరకు, అంటే మధ్యలో ఆఫ్లైన్ వెళ్ళిపోయిన టైం తీసేస్తే టోటల్గా 18 trips చేశాను. 1143. తర్వాత మార్నింగ్ ఒక 88 చేశాను అనమాట. జస్ట్ 3 trips చేశాను, 88 వచ్చింది. సో టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 1231. ఎంత మనకు 8.5 hours, 9 hours అనుకోండి. 9 hours మనకు 1231. పెట్రోలు 145-46 ఖర్చు అయింది. సో -350 తీసేస్తే 881. టిప్స్తో కలుపుకొని 900. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే per hour 100 rupees. ఎక్కువ రాదు, తక్కువ రాదు. ఎక్కువ అప్పుడప్పుడు వస్తుంది. ఈరోజు కొంచెం బాగా గ్యాప్లు ఇచ్చారనమాట. అంటే కోరమంగళలో నుంచి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వెళ్ళకుండా ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ చేద్దామని కొంచెం టైం వేస్ట్ అయింది. సో ఓన్లీ 9 hours చేశాను అనమాట. 9 hours మనకు 900 rupees ప్రాఫిట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.